హాయ్ ఫ్రెండ్స్, ఇది శాంసంగ్ A23. మనకి చూడండి, డిస్ప్లే అయితే ఫుల్ అయితే డ్యామేజ్ అయింది. మనం ఆన్ చేస్తుంటే చూడండి, డిస్ప్లే అనేది లోపల మొత్తం డ్యామేజ్ అయ్యి ఉంది. ఫుల్ డ్యామేజ్ అయిపోయింది మనకి. మనం అయితే డిస్ప్లే అయితే చేంజ్ చేస్తాం ఇప్పుడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు సిమ్ ట్రే అయితే రిమూవ్ చేసుకోండి. ఇదైతే ఫ్రెండ్స్ మనకి బ్యాక్ సైడ్ నుంచి ఓపెన్ చేయాలి. ఇది ప్యానల్ ఓపెన్ చేసి నెక్స్ట్ హౌసింగ్ ఓపెన్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం హీటర్తో అయినా ఓపెన్ చేసుకోవచ్చు. మీరు బ్లాక్ డోర్ అనేది ప్లాస్టిక్ వస్తుంది, లేదంటే మీరు 530 లిక్విడ్ కానీ టిన్నర్ లాంటిది లిక్విడ్ కానీ వేసి ఓపెన్ చేసుకోవచ్చు. ఇది ఆల్రెడీ ఓపెన్ అయి ఉంది, దానివల్ల మీకు కొంచెం ఫ్రీగా అనేది వస్తుంది. నేనైతే చూడండి ఓపెన్ చేస్తున్నాను కదా, ఇప్పుడు కొద్దిగా ఓపెన్ అయితే ఉంది. దానివల్ల మనకి గ్లూ అనేది కొంచెం ఈజీగా వస్తుంది. మనకైతే బ్యాక్ డోర్ అయితే రిమూవ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి, నెక్స్ట్ అయితే కెమెరా లెన్స్ అయితే ఉన్నాయి కదా, అయితే రిమూవ్ చేసుకోవాలి. అది లాక్ టైప్ ఉంటుంది మనకి. పైకంటే మనకి లాక్ అనేవి ఓపెన్ అయిపోతాయి. సైడ్కి పెట్టుకున్నాం తీసి. నెక్స్ట్ ఇంకా ఫింగర్ ప్రింట్ అయితే డిస్కనెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ అయితే స్క్రూస్ అన్ని ఫార్వర్డ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. స్క్రూస్ అన్ని ఓపెన్ చేస్తున్నాను. స్క్రూస్ అన్ని ఓపెన్ చేస్తాను ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకా హౌసింగ్ అయితే ఓపెన్ చేస్తున్నాను ఇప్పుడు. చూడండి, అది కూడా లాక్ టైప్ వస్తుంది మీకు. స్లైడ్ కంటే మీకు లాక్స్ అన్నీ ఓపెన్ అవుతాయి. ప్లాస్టిక్ అయినా యూజ్ చేయొచ్చు మీరు. ప్లాస్టిక్ టూల్ వస్తుంది దీనికి, ఓపెనర్ టూల్. మనకైతే హౌసింగ్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకా బ్యాటరీ అయితే డిస్కనెక్ట్ చేసి డిస్ప్లే కనెక్టర్స్ మొత్తం అన్ని రిమూవ్ చేసి ఒకసారి హీటర్ మీద పెట్టుకుందాం. మనకి హీటర్ అయితే చూడండి ఫ్రెండ్స్, ఆన్ అయ్యి ఉంది. ఆన్ చేసి పెట్టుకున్నాను ముందే. మనకి 80లో పెట్టుకుని జస్ట్ 1 మినిట్ హీట్ అయితే మీకు డిస్ప్లే అనేది కొంచెం మనకి ప్రాపర్గా వచ్చేస్తుంది బయటికి. గ్లూ అనేది ఫ్రీ అయ్యి మనకి సింపుల్గా వస్తుంది, లేదంటే మీకు హార్డ్గా వస్తుంది. చూసారు కదా, జస్ట్ ఒక 1 మినిట్ ఉంచుకుంటే మీకు హీట్ అనేది సరిపోతుంది 80 టెంపరేచర్లో. మనకి హీట్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకా డిస్ప్లే అయితే ఓపెన్ చేస్తున్నాను ఇప్పుడు. మనకి ఇదైతే ఎల్సిడి డిస్ప్లే వస్తుంది. ఇది చూడండి, డిస్ప్లే అయితే మనకి స్మూత్గా వచ్చేస్తుంది. మనకి హీట్ ఉంటే మనకి స్మూత్గా అనేది వస్తుంది. ఇది ఇంకా పక్కన పెట్టుకొని మొత్తం ఫ్రేమ్ అంతా నీట్గా క్లీన్ చేసుకుందాం. ఈ డస్ట్ ఏమి ఉండకుండా క్లీన్ చేసుకోవాలి. గ్లాస్ పీసెస్ అనేవి ఉండకుండా నీట్గా క్లీన్ చేసుకుంటే మీకు అది ఫిట్టింగ్ అనేది డిస్ప్లే పర్ఫెక్ట్గా వస్తుంది. గమ్ము, ఓల్డ్ గమ్ము ఏమైనా ఉండిపోతే మీకు దానివల్ల మీకు హైట్ వచ్చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. లేకపోతే డిస్ప్లే మళ్ళీ మీకు పైకి లెగిసిపోవడం అనేది జరుగుతుంది. మనమైతే మొత్తం క్లీన్ అయితే చేసుకుందాం ఫుల్గానే. క్లీనింగ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇదైతే న్యూ డిస్ప్లే ఫ్రెండ్స్. ఇది మనం ఇప్పుడు వేయాల్సింది. సరే, డిస్ప్లే అయితే పెట్టి మనం ఆన్ చేసి చెక్ చేసుకుందాం. సరే, కనెక్ట్ అయితే చేస్తున్నాను డిస్ప్లే. మొబైల్ అయితే ఆన్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు.
మొబైల్ ఆన్ చేసినా మనకి వైబ్రేషన్ వస్తుంది కానీ ఆన్ అవ్వట్లేదు. వైబ్రేషన్ అవుతుంది కానీ ఆన్ అయితే అవ్వట్లేదు ఫ్రెండ్స్. ఒకసారి ఓపెన్ చేసి కనెక్టర్ ఏమన్నా సరిగ్గా మనం పెట్టలేదేమో చెక్ చేసుకుందాం. సార్ ఛార్జింగ్ అది ఉందా లేదో కూడా చెక్ చేసుకుందాం. సార్ ఛార్జింగ్ అయితే ఇప్పుడు పెట్టాను ఫ్రెండ్స్, చూడండి మనకైతే వైబ్రేషన్ వచ్చింది, డిస్ప్లే కూడా వచ్చింది ఫ్రెండ్స్, చూడండి. ఛార్జింగ్ కూడా ఉంది ఫ్రెండ్స్, దీంట్లో మనకి 94% ఉంది ఛార్జింగ్. ఒకసారి ఆన్ చేసుకుందాం. మళ్ళీ ఛార్జింగ్ అయితే డిస్కనెక్ట్ చేసాను, ఒకసారి మనం మళ్ళీ ఆన్ చేసుకుందాం. దీనికి కనెక్టర్ అయితే మనకి ఫింగర్ ప్రింట్ సెన్సర్లు ఇచ్చాడు ఫ్రెండ్స్. ఇది ఫింగర్ ప్రింట్ కనెక్టర్ ఏదైతే ఉందో అది కనెక్ట్ చేస్తే మనకి ఆన్ అవుతుంది. లేదంటే డైరెక్ట్గా మీరు షార్ట్ అయినా చేసుకోవచ్చు ట్విజర్ పెట్టి. ట్విజర్తో మీకు కరెక్ట్గా అవ్వదు గమ్ముని, మనకి బటన్తో అయితే మనకి ఫాస్ట్గా అవుతుంది వర్క్. మొబైల్ అయితే చూడండి ఫ్రెండ్స్, ఆన్ అయితే అయింది ఇప్పుడు. మొబైల్ అయితే మనకి ఆన్ అయింది ఫ్రెండ్స్, చూడండి. బ్రైట్నెస్ అది చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. పాస్వర్డ్ ఒకసారి ఓపెన్ చేసి మొత్తం టచ్ డిస్ప్లే మొత్తం అన్నీ చెక్ చేసుకుందాం. మీకైతే చూపిస్తున్నాను, లోడింగ్ అయితే అవుతుంది. బ్రైట్నెస్ అది అప్ అండ్ డౌన్ చేసి చెక్ చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. నెక్స్ట్ ఇంకా టచ్ చెకింగ్ ప్యానల్ ఉంటుంది, దాంట్లోకి వెళ్ళి మీరు చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే ఓపెన్ చేసాను ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే కలర్స్లో చెక్ చేసుకోండి, డెడ్ పిక్సెల్స్ ఏమైనా ఉంటే మీకు ఈ కలర్స్లో మీకు అయితే కనిపిస్తాయి. ఈ 3 కలర్స్లో మీకు ఎక్కడైనా ఉంటే కనిపించిపోతాయి డెడ్ పిక్సెల్స్. డిస్ప్లేలో ఏమన్నా ప్రాబ్లం ఉంటే మీకు తెలిసిపోతుంది వెంటనే. నెక్స్ట్ ఇంకా టచ్ అయితే చెక్ చేసుకుందాం ఫ్రెండ్స్. టచ్ అయితే చెక్ చేస్తున్నాను ఇప్పుడు, చూడండి. టచ్ అయితే మనకి పర్ఫెక్ట్గా ఉంది ఫ్రెండ్స్. సరే లోపలికి వెళ్ళి యాప్ కూడా మూవ్ చేసి చెక్ చేద్దాం, ఎడ్జ్ టు ఎడ్జ్ ఎక్కడైనా మిస్ అవుతుందా ఏమన్నా చెక్ చూసుకుందాం. యాప్ అయితే మనకైతే ఎక్కడ మిస్ అనేది జరగలేదు ఫ్రెండ్స్, చూడండి. నెక్స్ట్ ఇంకా ఛార్జింగ్ అయితే పెట్టి చెక్ చేసుకుందాం ఫ్రెండ్స్, చూడండి. కొన్ని డిస్ప్లేలు ఛార్జింగ్ అవ్వదు. ఛార్జింగ్ పెట్టాను నేను, వోల్టేజ్ అనేది బాగానే వస్తుంది. డిస్కనెక్ట్ అయితే ఇంకా చేస్తున్నాను, ఎందుకంటే ఇది ఛార్జింగ్ కూడా మనకి డిస్ప్లేలోంచి వెళ్తుంది. మొబైల్ అయితే ఇంకా ఆఫ్ చేసుకొని ఇంకా రిమూవ్ అయితే చేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు వేయాల్సిన డిస్ప్లే అయితే ఒకసారి రిమూవ్ చేసుకొని గ్లూ అనేది వేసుకొని ఫిక్స్ చేసేద్దాం. ఇప్పుడు డిస్ప్లే అయితే రిమూవ్ అయిపోయింది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకో గ్లూ అయితే మనం
వేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి, ఇంకా గ్లూ అయితే వేసుకొని ఇప్పుడు డిస్ప్లే అయితే ఇంకా ఫిక్స్ అయితే చేసేద్దాం. ఇప్పుడు గ్లూ అయితే వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. చూడండి, వీడియో అయితే కొంచెం ఫార్వర్డ్ అయితే చేశాను. నెక్స్ట్ ఇంకా డిస్ప్లే అయితే ఫిక్స్ చేసేద్దాం. డిస్ప్లేకి అయితే మనకి స్టిక్కర్స్ అవి ఉంటాయి, మీకు కెమెరా దగ్గర కింద మీకు స్టిక్కర్స్ అవి ఉంటాయి. అది అయితే రిమూవ్ చేసుకొని వేసుకోండి. డిస్ప్లే అయితే మనకి ప్రాపర్గా కూర్చుందా లేదా చూసుకోండి. మొత్తం ఫిట్టింగ్లో మీకు కరెక్ట్గా ఫ్రేమ్లో కరెక్ట్గా ఫిట్టింగ్ అవ్వాలి అది డిస్ప్లే అనేది మనకి, లేదంటే మనకి సైడ్కి వచ్చేస్తాయి. ప్రాపర్గా చెక్ చేసుకొని అప్పుడు ఫిట్ చేసుకోండి మీరు వెనకాల బ్యాక్ డోర్ ఇవన్నీ. నెక్స్ట్ అయితే డిస్ప్లే కనెక్టర్ అయితే కనెక్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇంకా బ్యాటరీ కనెక్టర్ కూడా కనెక్ట్ చేశాను. నెక్స్ట్ అయితే మనకి హౌసింగ్ అయితే ఫిక్స్ చేస్తున్నాను ఇప్పుడు. హౌసింగ్ అయితే మొత్తం లాక్ అనేది వేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకా ఫింగర్ ప్రింట్ స్కానర్ ఏదైతే ఉందో కనెక్టర్ అయితే కనెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ ఒకసారి ఆన్ చేసుకున్నాక మనం ఆన్ అయ్యాక అప్పుడు స్క్రూస్ అనేవి ఫిట్ చేసుకుందాం ఫ్రెండ్స్. మనకైతే మొబైల్ అయితే ఆన్ అయింది. స్క్రూస్ అయితే ఇంకా ఫిట్ చేస్తున్నాను. మనకి ఇక్కడైతే కొద్దిగా లాక్ అవ్వలేదు ప్యానల్ దగ్గర. నెట్వర్క్ కేబుల్స్ మీకు పైకి వస్తే మనకి హౌసింగ్లో లాక్ అవ్వదు ఫ్రెండ్స్. మీకు నెట్వర్క్ కేబుల్స్ కిందకి మీకు పెట్టి మీరు అప్పుడు లాక్ చేసుకోవాలి. అవి ఒక్కొక్కసారి మనం ఓపెన్ చేసినప్పుడు పైకి అనేది వచ్చేస్తాయి. ఇవి మళ్ళీ దాని ప్లేస్లో ఇవి కూర్చోబెడితేనే కానీ మనకి ఫిట్టింగ్ అనేది రాదు. ఇంకా నెక్స్ట్ అయితే గ్లూ అయితే వేస్తున్నాం ఫ్రెండ్స్. చూడండి, నెక్స్ట్ ఇంకా బ్యాక్ ప్యానల్ ఏదైతే ఉందో అది కూడా ఫిక్స్ చేసేద్దాం మనం. బ్యాక్ ప్యానల్ అయితే ఇంకా ఫిట్ అయితే చేస్తాను ఫ్రెండ్స్. చూడండి, నెక్స్ట్ ఎక్స్ట్రా గ్లూ ఏమైనా ఉంటే మీకు మనం ఇలా ప్రెస్ చేసినప్పుడు బయటకు వస్తుంది ఫ్రెండ్స్. వెంటనే క్లీన్ చేసుకుంటే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. మనకి అదే డ్రై అయిపోయాక క్లీన్ చేసుకుంటే మీకు అది మొత్తం డైరెక్ట్ లోపల నుంచి మనం ఏదైతే వేసామో ఇందాక ఆ గ్లూతో పాటు వచ్చేస్తుంది. మనం డ్రై అయిపోయిన తర్వాత క్లీన్ చేస్తే గమ్ముని. ఇప్పుడైతే నేను డిస్ప్లే కూడా అలాగే క్లీన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, మనకి ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. ఫస్ట్ అయితే మనం గ్లూ వేసిన వెంటనే ఎక్స్ట్రా గ్లూ ఏమన్నా ఉంటే మీకు బయటగా అనేది వస్తుంది. ఆ గ్లూ అనేది ముందే క్లీన్ చేసుకుంటే మనకి ప్రాపర్గా ఉంటుంది. నెక్స్ట్ అయితే రబ్బర్స్ అయితే వేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, మీరు రబ్బర్స్ వేసుకొని ఒక 3 to 4 hours ఉంచుకుంటే డిస్ప్లే అనేది పర్ఫెక్ట్గా మనకి ఉంటుంది ఫ్రెండ్స్. అది కదలడం అనేది ఉండదు. గ్లూ అనేది మొత్తం డ్రై అయిపోద్ది మీకు 3-4 అవర్స్లో. ఒకసారి ఆన్ చేసుకుందాం ఫ్రెండ్స్. మొబైల్ అయితే ఒకసారి చూడండి, ఆన్ అయితే మనకి ఆన్లోనే ఉంది. ఇది మోడల్ అయితే ఇప్పుడు చూపిస్తాను చూడండి.
మనం వేసిన మోడల్ A23, సామ్సంగ్ A23. ఒకసారి సెట్టింగ్స్లోకి అయితే వెళ్దాం. అబౌట్లోకి వెళ్దాం. చూడండి మోడల్ A23. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. బాయ్.